నిజాలు తెలుసుకోకుండా అవతలి వారిని అపార్థన చేసుకోవద్దు. ఇదే ఈరోజు మన కథ. ఈరోజు మన కథలో లక్ష్మి అనే పేరు గల ఒక ఆవిడ ఉండేది. ఆవిడ రోజు సాయంత్రం పార్కులోకి వెళ్ళి ఒక బెంచ్ పై కూర్చొని పుస్తకం చదువుతూ ఉండేది. రోజు అదే బెంచ్ మీద కూర్చొని అలవాటు పడిన లక్ష్మి కొద్ది రోజులకు ఆ బెంచ్ తనదే అన్న ఒక భావన ఏర్పడింది. అలాగే ఒకరోజు పార్కులోకి వెళ్తుంటే అక్కడ వేరుశనగలు అమ్ముకునే బండి కనిపించింది. వాసనకు నోరూరిపోతుంది లక్ష్మికి. పొట్లం వేరుశనగలు కొనుక్కొని తన మామూలు పద్ధతిలో తన బెంచ్ దగ్గరికి వెళ్ళింది. చూస్తే అక్కడ ఒక పెద్దాయన బెంచ్ మీద కూర్చుని ఉన్నాడు. రుసరుసలాడుతూ బయటికి మాత్రం నవ్వుతూ ఆ బెంచ్ దగ్గరికి వెళ్ళి వేరుశనగల పొట్లం పక్కన పెట్టుకుని కూర్చొని పుస్తకం తీసి చదువుతూ ఉంది. వేరుశనగలు అందుకొని ఒలుచుకుంటూ తినడం మొదలుపెట్టింది. తీరా చూస్తే ఆ పక్కనున్న పెద్దాయన కూడా అదే పొట్లంలోంచి వేరుశనగలు అందుకొని తీసుకొని తింటున్నాడు. ఎంత పొగరు! అడగకుండానే వేరుశనగలు తింటున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లే మన దేశం ఇంకా బాగుపడలేదు అని మనసులో లక్ష తిట్టుకుంటూ బయటికి మాత్రం నవ్వుతూ ఉంది. కొద్దిసేపటి తర్వాత అక్కడ పెద్దాయన వేరుశనగలన్నీ తినేస్తున్నారనే భావంతో లక్ష్మి ఇంకా ఎక్కువగా గబగబా తినడం మొదలుపెట్టింది. అలా వేరుశనగలన్నీ అయిపోవచ్చాయి. పెద్దాయన చివరికి ఒక వేరుశనగ ఇస్తూ, "ఇదిగో నీకోసమేనమ్మా, ఇది కూడా తినేసేయ్" అని నవ్వుతూ చెప్పాడు. చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. అప్పుడు లక్ష్మి వేరుశనగల దొంగ చూడు వెళ్ళిపోయాడు అంటూ చికాగ్గా అనుకుంది. లేచి తన సామాను బెంచ్ మీద నుంచి తీసుకుంటూ చూస్తే అక్కడ తన వేరుశనగల పొట్లం భద్రంగానే ఉంది. అప్పుడు ఆమె కనిపించింది. అయ్యో, అయితే నేనే వేరుశనగల దొంగనా? పాపం ఆయన్ని ఎన్ని మాటలన్నానో అని చాలా బాధపడింది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, మన జీవితంలో నిజ నిజాలు తెలుసుకోకుండా ఎవరిపై నిందలు వేయరాదు. స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.